గత వైసీపీ ప్రభుత్వంలో గౌరవంగా వైస్ చైర్మన్ కు ప్రత్యేక ఛాంబర్ను ఏర్పాటు చేస్తే దానిని బారుగా మార్చేసి జల్సాలు చేసింది మీరే. స్థానిక ఎమ్మెల్యే బ్యాంక్ అధికారులను విచారించి ఛాంబర్ను తొలగిస్తే ఏదో అగౌరవపరిచినట్లు ఎమ్మెల్యే తనయుడిపై నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రాజేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడారు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆ బ్యాంకుకి ఫస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో దొంగోట్లేసి అసలు ఇక్కడ ఏ ఒక్క ఓటరు వెళ్ళి అతని ఓటుని సద్వినియోగం చేసుకోకుండా ఐడి కార్డులతో పాటు మాఫింగ్ చేసి ఓట్లేసి గెలిచిన ఘనత ఆ బ్యాంక్కే ఇప్పుడుండే ఇంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇతను నిన్న కొన్ని వార్తలు మీడియా ద్వారా వచ్చిన వార్తల ప్రకారం ఒక 2 రోజుల క్రితం టౌన్ బ్యాంక్కి సంబంధించిన ఎండీ గారిని ఎమ్మెల్యే గారు పిలిపించి ఏం జరుగుతోంది, అక్కడ ఖాతాదారులు మరియు అక్కడికి వచ్చే వాళ్ళందరూ బ్యాంక్ ఖాతాదారులు వీళ్ళందరూ వచ్చి నా దగ్గరికి ఫిర్యాదు చేశారు. బ్యాంకులో బంగారు పెట్టి నగలు డబ్బులు తీసుకున్నది, మళ్ళీ దాంట్లో దొంగ బంగారం పెట్టి ఇలా చలామణి చేస్తున్నారంట బ్యాంకులో, ఇవన్నీ నిజమేనా, ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి ఎండీ గారిని పిలిపించి అడిగితే బ్యాంకులో పనిచేసే మిగతా స్టాఫ్ కూడా వచ్చారంట. పిలిపించి అడిగితే అప్పుడు ఎమ్మెల్యే గారు పిలిపించితే ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్యే గారు తనయుడు ఆరణి మదన్ గారికి అక్కడ జరుగుతున్న బాగోతాలు ఇప్పుడు ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న బోర్డు ఏర్పాటు చేశారు కదా, ఆ బోర్డుకు సంబంధించిన టౌన్ బ్యాంకు చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, ఇలాంటి వ్యక్తుల గురించి అంతా అక్కడ చెప్పడం జరిగింది ఏమేం చేస్తున్నారని. దానికి స్పందించిన ఎమ్మెల్యే గారు తనయుడి వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్పారు ఈ విధంగా జరుగుతోంది అక్కడ అని. దానికి ఆ బ్యాంకులో ఏదైతే ఇంతవరకు 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉండే బ్యాంకులో వైస్ చైర్మన్కి సపరేట్గా ఛాంబర్ లేదు. ఈ ప్రభుత్వం మాత్రమే ఆ ఘనతను మూటగొట్టుకునింది. అది కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన వాసు యాదవ్ గారి ఛాంబర్ లేని దాన్ని ఆ ఛాంబర్ని వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఆ ఛాంబర్లో జరుగుతున్న దృశ్యాలు మీకు ఒక వీడియో క్లిప్పింగ్ ప్లేలో మీకు చూపిస్తాము, అందరూ దయచేసి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. బ్యాంకు వైస్ చైర్మన్ ఛాంబర్ని ఒక బార్ తరహాలో మొత్తం మద్యం బాటలు, సిగరెట్ ప్యాకెట్లు, గుట్కాలు, ఈ విధంగా బ్యాంకు ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య వచ్చినా, టౌన్ బ్యాంకులో ఏదైనా లోన్ కావాల్సి వచ్చినా, తిరుపతి ప్రజలు బ్యాంకును ఆశ్రయించి వెళ్ళే బ్యాంకులో ఈ విధంగా ఛాంబర్ని ఈ విధంగా చేసిన ఘనత 1,00,000 ఓట్లతో గెలిచిన వాసు యాదవ్కు మాత్రమే తగ్గుతుంది. అతను నా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లో నా బోర్డు ఎవరు తొలగించారు, వితౌట్ మై పర్మిషన్ అంటూ మాట్లాడుతున్నాడు. ఈ విధంగా చేస్తుంటే బ్యాంకు ఉద్యోగులు ఎమ్మెల్యే గారి దృష్టికి, బ్యాంకు ఖాతాదారులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే దానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. 100కి 100 పాళ్ళు. నీకు ఈరోజు బీసీలంటే అంత చిన్న చూపా, యాదవులంటే అంత చిన్న చూపా అంటే నేను కూడా ఒక యాదవ్గా ప్రశ్నిస్తున్నాను. వాసు యాదవ్ 1 నెల ముందో 1.5 నెల ముందో అన్నారామచంద్రయ్య గారు పైన నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. నీ స్థాయి అదే. నీకు దారి చూపించిన వ్యక్తినే నువ్వు ప్రశ్నించే కాడికి వచ్చావు. ఆయన చేసింది తప్పు అని ప్రూవ్ చేసే విధంగా నువ్వు ట్రై చేసినావు. ఎందుకంటే స్వామి భక్తి చూపించావు. ఎవరైతే పంచగట్టిన పెదరాయుడు ఉన్నాడో అభినయ్ రెడ్డి చెప్పిందే చేయడం నీ బాధ్యత. కాబట్టి అన్నారామచంద్రయ్య గారి మీద కూడా సరి కులస్తుడి మీద కూడా బురద జల్లడానికి ప్రయత్నించావు. కానీ ఇక్కడ నీ తప్పులు, నీ బండారాలు, నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడిపోవడంతో నువ్వు ఏం చెప్పుకుంటావు? నీ పార్టీకి సమాధానం చెప్తావా, లేకపోతే టౌన్ బ్యాంక్కి రాజీనామా చేస్తావా? రాజీనామా చేసి గెలవగలవా? మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, మా ఎమ్మెల్యే గారి కొడుకు గురించి కానీ, మా పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి అయినా అవాకులు చెవాకులు పేలితే తప్పులు మీరు చేసి చెండాలు ఊడపెరుకుతామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంలో తప్పేమైనా ఉందా? ఎందువల్లంటే తిరుపతి తిరుమలకి మొత్తం ప్రాంతానికి ఇక్కడ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు ఆయనకు వచ్చి షేర్ హోల్డర్లు ఏం జరుగుతుందో తప్పు చెప్పుకునే బాధ్యత ప్రజలకు ఉంది. ఆ బాధ్యత తీరవలసిన బాధ్యత మా ఎమ్మెల్యే గారికి ఉంది. ఎమ్మెల్యే గారు దాన్ని అడిగి ఇదివరలో లేని
ఈ వైస్ చైర్మన్ ఆఫీసు ఇప్పటికి ఎందుకుంది అని చెప్పి పిలిచి అడిగి ఫస్ట్ దాన్ని ఏందో చూడండి, రూల్స్కి విరుద్ధంగా ఏది జరగకూడదు, నేను ఏదైనా ఉంటే మేము పై ఆఫీసులు కూడా తెలియజేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి ఇప్పుడు ఆయనకి ఆఫీసు లేకుండా చేస్తున్నారనేసి అని చెప్పి ఉద్దేశంతో ఆయన తప్పులు ఏడ బయటపడతాయని చెప్పి మీడియాలో ఆయనే అనుకుంటున్నాడు నేను ఒక బీసీ నాయకుడిని, నేను ఒక యాదవ్ కులస్తుల్ని అనేసి అని చెప్పి. ఇక్కడ అందరూ బీసీ నాయకులే, యాదవులు, రజకులు, జంగములు, ఆచారులు, వన్నిరెడ్డి కులస్తులు అందరూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో గత ఎలక్షన్లో బీసీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రతి ఒక తిరుపతిలో 63,000 ఓట్లు పైచిలుకుతో మా ఆర్ని శ్రీనివాసులు గారు గెలిచారు. మీరేందుకు కులం పేరు చెప్పుకొని మీరు తప్పులు బయటపడితే కులం పేరు ఎత్తుకొని పెడతారు, యాదవ్ కులస్తుల్ని మర్యాద లేకుండా చూస్తున్నారు, యాదవ్ కులస్తులను అలవదొక్కుతున్నారని కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఇది చేస్తున్నారు. మా ఆర్ని శ్రీనివాసులు గారు గెలిచిన వెంటనే ఇదే తిరుపతిలో మున్సిపల్ కౌన్సిల్లో ఎవరికైతే ఈరోజు చైర్మన్గా ఉన్నారో ఆమెకి గౌరవం ఇచ్చి పైన కూర్చొని పెట్టి మీరు పైనే ఉండాలి, మేము కింద ఉండి ఏం జరుగుతుందో చూస్తామని కమిషనర్ గారిని కూడా కింద కూర్చోమని చెప్పిన నాయకుడు, ఏకైక నాయకుడు మా ఆర్ని శ్రీనివాసులు గారు, మేయర్ గారికి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, అదే మేయర్ గారిని ఒక స్టేజ్లో మేయర్ గారు కింద కూర్చోంటే మిగతా వాళ్ళందరూ పైన ఉన్నారు. ఆ రోజు మీకు యాదవ్ కులస్తులు గుర్తుకు రాలేదా? ఆ రోజు బీసీ నాయకురాలైన ఆమె మీ పార్టీ ఆమె కదా, ఆ రోజు గుర్తుకు రాలేదా? ఈరోజు నీ తప్పులు బయటపడుతున్నాయని చెప్పి ఎమ్మెల్యే గారి పైన, ఆయన తనయుడు మదన్ పైన మమ్మల్ని అనగదొక్కుతున్నారని చెప్తున్నావా? పద్ధతి కాదు. మాట్లాడేది మాకు కూడా వచ్చు ఎవరు ఏమనేది. ఎమ్మెల్యే గారు లేకపోతే వాళ్ళ కొడుకున్నాడు కాబట్టి ఆయన సమస్యలు చెప్పుకున్నారు వచ్చి వాళ్ళ బ్యాంకు వాళ్ళు. ఏ విధంగా చెప్పుకున్నాడంటే ఈ విధంగా మేము వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నామండి, అందరినీ కొడతాడు, ఏమన్నా మారుతుంటే మమ్మల్ని కొట్టి తిట్టేది చేస్తారు కాబట్టి వాళ్ళు గోడు ఇచ్చి చెప్పుకున్నారు వాళ్ళు. వెంటనే కూడా ఆయన ఏమన్నాడు, ఎమ్మెల్యే గారు తీసుకెళ్తాను, ఎందుకు రూమ్ అతనికి అలాట్ చేసినాడు కూడా మనం చెప్దాము. ఇంకోటి ఏమరా అంటే ఆ రూమ్ వచ్చి ఎందుకు ఉండేదిరా అంటే చదువు రాని వాళ్ళు చాలామంది ఉంటారు, పాపం ముసలి వాళ్ళు వస్తారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అజ్జీలు కానీ ఇంకోటి రాయిచ్చే రూమ్ అది. ఆ రూమ్ని మనోడు బార్ చేసినాడు. దాన్ని కూడా అడగకూడదంట, అడిగితే ఈ విధంగా వాళ్ళని కొట్టడం తిట్టడం అనేది చేయటం. ఇంకొక ఆయన కొడుకుని స్కూల్ నుంచి దొరక రాలేదని చెప్పి డ్రైవర్ని కొట్టినాడు. ఏ అన్నాయి ఇదే? కొట్టేది తిట్టేది చేసేవన్నీ మీరు, మళ్ళీ ఏమన్నా మారితే మటుకు మా మీదకి వస్తారు. మేము మాట్లాడేవన్నీ నిజాలే అయ్యా, గుర్తుపెట్టుకో వాసు యాదవ్, మేము మాట్లాడేవన్నీ నిజాలే, అబద్ధాలు ఉండవు. ఒక్కటే చెప్తున్నాం, ఈసారి మాట్లాడే ముందు మా ఎమ్మెల్యే గురించి కానీ మా ఎమ్మెల్యే కొడుకు గురించి కానీ మాట్లాడితే మటుకు ఈసారి మీకు పద్ధతిగా ఉండదనేసి కూడా మీరే ముఖ్యంగా మేము తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ప్రజల్ని గౌరవించేది నేర్చుకోండి ప్లీజ్. మీకు అందరికీ ఇదే నేను కోరుకుంటున్నాను. కలెక్టర్ని కలుస్తున్నాం, రేపు ఎస్పీ గారిని కలుస్తున్నాము. ఈయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి వినతి పత్రం ఒకటి ఇచ్చే దాంట్లో కూడా మేము అందరూ రేపు వెళ్ళి కలుస్తున్నాము. ఇతని గురించి ఏమేం చేశారనేది మేము చెప్పేదానికన్నా నెక్స్ట్ వాళ్ళే ఎంక్వైరీ చేసి ఇతను ఏం చేశారనేది వాళ్ళే చెప్తారనమాట. వాసు యాదవ్ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్, ఒక బీసీ నాయకుడు అని తిరుగుకుంటూ ఈయన చేసేదంతా కూడా ఇదంతా కూడా చేసి పిచ్చేదంతా కూడా ఈ యొక్క వైసీపీ బ్యాంక్ తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకోండి. తప్పు లేదో జనసేన పార్టీ చేస్తుంది, ఎన్డీఏ కూటమి నాయకులు చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరిని విమర్శించడం, అధికారం పోయినాక వాళ్ళకి ఏ పని చేయాలో తెలియకుండా కూటమి నాయకుల మీద అదే పనిగా మిమ్మల్ని మేము పోషిస్తాం, మీరు కూటమి నాయకులు ఏమేమి చేస్తున్నారో వాళ్ళ వెనకాలే ఉండి వాళ్ళు ఏం తింటున్నారో ఏం పనుకుంటారో తెలియదు, వాళ్ళు అన్నీ తీసుకొచ్చి మాకు చెప్పాలా. ఇలాంటివన్నీ ప్రోత్సహించు ఈ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ తనయుడు భూమన అమినయ్ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు కంటిన్యూగా ఉండి వాళ్ళు ఇంకా అధికారంలో ఉంటున్నారు అనేసి ఒక భ్రమలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంటికి పంపించేసి రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆ యొక్క వర్క్ని కూటమి నాయకులకు ఇచ్చారు. ఇంక నుంచైనా కోఆపరేటివ్ బ్యాంకులో అంటే ప్రతి ఒక్కరికి షేర్స్ ఉంటాయి. తిరుపతిలో సహకార బ్యాంకు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సహకార బ్యాంక్ అనేది మామూలు అన్ని బ్యాంకుల్లో కంటే కూడా దీంట్లో వడ్డీ తక్కువ అనేసి ప్రతి ఒక్కరూ వచ్చి కూడా దాంట్లో బంగారం పెట్టుకోవడం కానీ, ఈ యొక్క బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని దాచుకోవడం కానీ బంగారాన్ని అలాంటివి చేస్తుంటారు. అలాంటి బంగారాన్ని కూడా మీరు ఈరోజు నిజమైన బంగారం కాకుండా
వాళ్ళు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తే దొంగ బంగారాన్ని ఇస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో ఈ యొక్క ప్రజలు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంక నుంచి అయినా మీరు ఈ యొక్క పేటీఎం బ్యాంక్ వర్క్ మానేసి ప్రశాంతంగా మీరు బతకాలని, ఎన్డీఏ కూటమి నాయకులు అభివృద్ధి పథంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నారని మేము తెలియజేసుకుంటాం.